మీ సమక్షంలో మ్యారేజ్ బ్యూరో ఆవిష్కరణ. దెబ్బ మ్యారేజ్ బ్యూరోవా? ఇప్పుడు ఈ దగ్గరకు వచ్చిన అందరు పెళ్ళిళ్ళు అవుతున్నాయి, మనకే అవ్వట్లేదంటే ఏదో ఉందరా. ఏదో ఉంటే ఎప్పుడో పెళ్లి అయిపోయేది, ఏమీ లేకే అవ్వట్లేదు. రాత్రి పడుకునే ముందు కాస్త గోరింటాకు పెట్టుకోవాలి చేతికి. అక్కడ నేను చెప్పేదాకా పూర్తి ఆగాలి కదా. అక్కడ ముగ్గురులో నూనె పెట్టాను, ఆ కాగు నూనెలో వెళ్ళి ఏళ్ళు పెట్టావు. అవునా? చాలా లక్కీ. నీకు పండుతుంది మండుతుంది రెండూ ఉంటాయి. ఇదిగా ఏంటి శారీ సొక్కలో కొత్తిమీర నీ తాత తెస్తాడా? దాన్ని పట్టుకుని నువ్వు కొత్తిమీర తీసుకురమ్మంటావా? దానైతే మొగుడు కదా. మొగుడు ఒక అడుగు వెనక్కేసాడంటే పెళ్ళం వచ్చిందని అర్థం. అదే పెళ్ళం 4 అడుగులు వెనక్కేసిందంటే రాకెట్ రాగా వచ్చాడని అర్థం. నేను సరదా కోసం చేసుకోలేదు. ఈ అమ్మాయిని చేసుకున్నాను అంటే మా నాన్నగారు వాళ్ళ చెల్లికి మాట ఇచ్చారు, అది మీ మంచితనం. ఈ అమ్మాయిని చేసుకుంటే మా అమ్మ వాళ్ళ అన్నయ్యకి మాట ఇచ్చింది, అది ఆవిడ మంచితనం. మ్యారేజ్ బ్యూరోలో 5,000 కట్టాయి, వెనక్కి తిరిగి ఇవ్వనన్నాడు. వేస్ట్ అయిపోతాయి కదా, నీ అమ్మాయిని చేసేసుకున్నాను. ఇంకొకటి రాలేదు. ఎక్కడికి వెళ్ళేవే? దేవుడి గదిలో ఉన్నానండి. దేవుడు ఎక్కడుంటే గదిలో ఏం చేస్తున్నావు నువ్వు? నేను ఒక సైకోని. మందు అంటే నాకు నచ్చదు. మందుని చంపలేం కదా, మందేసి వాళ్ళని చంపేస్తుంటా. నమస్కారం రా. నమస్కారం. నాకు నమస్కారం చెప్తున్నాడు. నేను బాగానే మాట్లాడుతున్నాను రా. నువ్వు పెగ్ చేసావు కదరా, అందుకే నీకు అలాగే పడుతుందిరా. నేను వేసింది ఒకరా, ఈడు చెప్పింది 3 రాలా. నువ్వు ఎక్కడే ఉండు, ఈ డెడ్ బాడీల్ని పాతేసి వస్తా. నేను నిన్ను ఎత్తలేను కానీ నువ్వే వచ్చేయి. పవర్ స్టార్ గారు ఎంట్రీ అంటే కంట్రీ షేక్ అయిపోద్ది. ఆయన ఎంట్రీకి ఓ రేంజ్ ఉందండి. మరి నా ఎంట్రీకి మేము ఉండడం ఎక్కువ. గుణం పెట్టి గుండు వదిలేను అనుకో. చిన్నగా కాకినాడ వెళ్ళి కృష్ణబాబు గారింట్లో పొద్దున్నే టిఫిన్ చేసి అట్నుంచి అట్టే చెన్నై వెళ్ళిపోయి ఇంద్రజ మేడం గారింట్లో మధ్యాహ్నం లంచ్ చేసి ఇలా దూరిపోద్ది ఏమనుకుంటున్నావు? మా బ్యాంకు చిచ్చి బ్యాంక్ అండి. ఇప్పుడు లోన్ ఇచ్చాను అనుకో, తిరిగి కడతావా? తిరిగి కట్టాలండి. కట్టాలి, తిరిగి కట్టాలి. అయ్యి బాబు, నేను తిరగలను కనుక అట్లేనండి. సర్దాను తిను. మధ్యలో ఆవకాయ మొక్క పెట్టాను. నా బతికి ఇలాగ అయిపోయింది. పొద్దున్నే టిఫిన్ లో ఒక ఆవకాయ ముక్క పెడతది, తర్వాత దాన్ని నాకేసి కడిగేసి దాచుకోవాలి. మధ్యాహ్నం భోజనం మళ్ళీ నాకేసి కడిగేసి దాచుకుంటే, మళ్ళీ రాత్రి భోజనంలో దాన్ని నాకేసి నాకేసి స్కిట్ మొత్తం నాకించి ఇలా ఉన్నావా? నా 10 ఏళ్ల జబర్దస్త్ ప్రయాణం గురించి ప్రజలు ఏం కోరుకుంటున్నారు? కొంచెం కామెడీ ఉంటే వాడినని కోరుకుంటున్నారు. సాధన మొదలుపెట్టు. మంత్రి, రాగం గొంతులోంచి కాదయ్యా, ఎక్కడో గుహల్లోంచి రావాలి. చిచ్చి, తప్పు చెప్పాను. రాగం ఎక్కడో గుహల్లోంచి కాదయ్యా, గొంతులోంచి రావాలి. ఏమే, ఆఫీస్కి వెళ్ళొస్తా. ఏమండి, మీరు ఒకటి మర్చిపోయారు. ఏ మర్చిపోయినా? బడితాళం కదా. బండి తాళం కన్నా ఇంపార్టెంట్ ముఖ్యమైనది ఒకటి మర్చిపోయారు. సిగరెట్ ప్యాకెట్ అయిపోయారు ఈరోజు. ఆ మాత్రం గుర్తురాదా? ఏంటండి మన్మథరావు గారు ఈ గోళ? పక్కింటి వాళ్ళు బతకనివ్వరా మీరు? ఒక ముఖ్యమైనది మర్చిపోయారు. ఆయన పంపు తీసి పుట్టినరోజా? ఏంటి గొడవ? మర్చిపోయాడండి. ఆడికి అలవాటే కదా. డైలాగులు కాదా? నువ్వు కొడుపుకి ఏం తిన్నారా? అన్నం గడ్డి తిన్న బుద్ధి వస్తుంది. ఒక్కడి గుర్తు పెట్టుకో. ఏంటది? పిల్లం పుట్టినరోజా. మా ఆవిడ కేక్ తెచ్చాను, కూల్ అయిపోద్ది. ఈ స్టేజ్ లో మీ ఆవిడ దగ్గర కేక్ పట్టుకెళ్తే కేక్ కట్ చేయదు, నీ కేక్ కట్ చేస్తుంది. పెట్టక్కడ మందాకిని గారు. బంగారు, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఏవండి, ఓయ్, పక్కింట్లో చెంచాడు పంచదార ఓకే తీసుకురా. తెచ్చేద్దాం. ఆంటీ, ఏంటి బాబు? మా ఇంట్లో పంచదార అయిపోయింది, 1 కిలో పంచదార ఉంటే ఇస్తారా? మీ ఆవిడ చెంచాడు అడిగింది, నువ్వు ఎంత వెళ్తున్నావేంట్రా? మా ఇంట్లో చెంచా ఎంత ఉంటది. పెళ్ళైనప్పటి నుంచి ఒక్క ఆట కూడా ఆడలేదు.
ఈ భూమి మీద అందంగా ఉండేవి రెండే రెండు. అందులో ఒకటి నువ్వు, రెండోది కూడా నువ్వే. కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ ఓ ఫ్రెష్ అయ్యేస్తాను. పారు నేను బయటికి వెళ్ళి వస్తాను, ఒకసారి నువ్వు నాకు ఎదురు రా పారు. వస్తున్నా. నువ్వు నేనే పాత్నే. నా పారేంటి ఇలాగైపోయింది? మేకప్ కడిగించుకొని వచ్చాను ఫ్రెష్ అయ్యి. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు అనుకుంటున్నారా? జబర్దస్త్ వాకిట్లో జాంకాయ చెట్టు. పెద్దోడేమో ఎవరి దగ్గర మాటలు పట్టం, చిన్నోడు మాటలతోటే బూర్లుండేస్తాడు. ఎక్కడ వాళ్ళు? రై పెద్దోడా, రై చిన్నోడా, ఇంట్లో పెళ్లి ఇప్పుడు అవన్నీ ఎందుకు లేండి. సిగ్గుపడ్డం ఆపండి. మీ ఇద్దరికి చెల్లి కూడా పుట్టిందిగా, అదిగో అక్కడ చూడండి. చూడటానికి మీ ఇద్దరికంటే ముందు పుట్టినట్టు ఉంటుంది, కానీ మీకు చెల్లె. అయినా ఇది ఎవరి మీద నీ కోపం? మార్కులు ఇచ్చే జడ్జిల మీద, డైరెక్టర్ గారి మీద. నేను చెప్పాను జడ్జిల మీద డైరెక్టర్ల మీద కంటెస్టెంట్ గా కూడా చేసుకోనివ్వా. సోగ్గాడెచ్చింది నాయన. మరి నేనేంటి పెద్ద ఇప్పుడు నేను ఈ కలరోడు పెట్టుకుంటే మాస్ సినిమాలో నాగార్జున గారిలా ఉన్నానా, మన్మధుడి సినిమాలో నాగార్జున గారిలా ఉన్నానా? అమ్మోరు సినిమాలో నాగార్జున గారిలా ఉన్నావు. అందులో ఆయన లేరు కదరా. నువ్వు కూడా లేవు కదా నాన్న. కాస్త జాగ్రత్తగా చూడు, స్టెప్పులు మర్చిపోతావు మళ్ళీ. సరే సరే. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఇలా వెయ్యాలి. ఓకే, ఇప్పుడు నువ్వు డాన్స్ చేసి చూపిస్తావు. నువ్వు తింటున్నావా, గట్టి తింటున్నావా? 6 సంవత్సరాలు 1,00,000 రూపాయలు తీసుకుని ఆ రాకెట్ డ్రైవర్ చూసి బుద్ధి తెచ్చుకోరా. ఇచ్చి తక్కువైనా సరే 10 సార్లు ఫోన్ చేస్తే ఇచ్చేస్తాడు. కూడా చూసి వచ్చింది రాక్షస్. రాలేదు, నువ్వు సరిగ్గా చూసావు. మావి గారు ఒక నెంబర్ మిస్టేక్ ఎవరికి వెళ్ళిపోయిందండి? బాగా చేస్తే 10,000 ఇస్తారా, 3 లక్షలు అవుతుంది. హలో, మా మామగారికి నేను 1,00,000 రూపాయలు కొట్టాలి సార్. పొరపాటు మీ ఎక్కట్లో పట్టిపోయింది సార్. సంప్రతి వార్తా స్వయం. బయట వర్షాల బయటికి వెళ్తే గొడుగులు పట్టుకెళ్ళండి. 99,999 రూపాయలు కట్ అయిపోను. ఈ రూపాయి మీకు ఇచ్చేస్తాను, తీసుకోండి. నేనేం చేయను రా. ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేయాలండి. ఈ రూపాయి పెర్ఫార్మెన్స్ కి రూపాయి ఇచ్చేయడమే కరెక్ట్ అండి. ఈ బ్యాగ్ గల వాళ్ళకి అందజేసేస్తే అదే ఆనందం వాళ్ళ మొహంలో చూడొచ్చండి. ఇచ్చేద్దాం. ఎందుకు ఎడుతున్నాడు? 10,000 కోసం ఆడటమేమో. ఇది కూడా ఇవ్వడం మనకి ఇవ్వడం. మీరు ఇంకా బ్యాగ్ వాళ్ళకి అందజేయలేదు కదండి. నీకెలా తెలుసు? నా గుండె అంతా చాలా భారంగా ఉందండి, అస్సలు తగ్గలేదు. సరే వెనక్కి తిరుగు. వద్దండి.